ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. అయ్యో అయ్యో ఏమండి లేకండి. అయ్యో ఈ ముదనష్టపతి నా మొగుడిని చంపేసింది. కన్న తల్లే కొడుకు పాలిట కసాయి తల్లిలా మారింది. ఇంతకన్నా ఘోరం ఇంకేమైనా ఉంటుందా? అమ్మో అమ్మో ఎంత రక్తం పోతుందో. దీని చేతులు ఇరిగిపోను. మిమ్మల్ని కొట్టడానికి దీనికి చేతులు ఎలా వచ్చాయండి? కళ్ళ ముందు కొడుకుని అంత దెబ్బ కొడుతుంటే గుడ్లప్పగించి చూస్తుంది కానీ ఆపడానికి ప్రయత్నించలేదు. చూడండి మీ అమ్మగారిని. నువ్వు అసలు తల్లివేనా? తల్లి ప్రేమ బిడ్డ కోసం ప్రాణాలు ఇచ్చేలా ఉండాలి కానీ ఇంత కర్కశంగా ప్రాణాలు తీసేలా ఉంటుందా? ఉండండి, ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి మీ అందరినీ కటకటాల్లోకి పంపిస్తాను. అయ్యో 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 ఎవరు లేరా? అయ్యో అయ్యో చుట్టుపక్కల ఎవరు లేరా? అయ్యో ఏంటమ్మా ఏమైంది? లోపల మా వారిని అమ్మా శ్వేత, శ్వేత జల్దీ ఏదో ఒకటి చెయ్యమ్మా. నిజంగానే పోలీసులకు ఫోన్ చేస్తుంది. ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదత్తా. నా కాళ్ళు చేతులు ఆడటం లేదు. తొందరగా పద్మావతికి ఫోన్ చేసి రమ్మను శ్వేత. పద్మావతి వస్తే గానీ మనకు ధైర్యంగా ఉండదు. అవునమ్మా, తొందరగా అమ్మాయికి ఫోన్ చేసి రమ్మని కబురు పెట్టు. అలాగే బామ్మ. ఎస్ఐ గారి నెంబర్ కలవట్లేదేంటి? భగవంతుడా, ఏమిటయ్యా ఇది? శుభమా అని గుడికి వెళుతుంటే అపశకునపు పిల్లిలా వీణ్ణి పంపించావేంటయ్యా? ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. ఏంటమ్మా లోపల ఏం జరిగింది? ఏం జరగలేదు, మీరు వెళ్ళండి. పద్మావతి, శ్వేత ఫోన్ చేస్తుంది. నెంబర్ కలవట్లేదే. హలో, పోలీస్ స్టేషన్ సార్. అన్యాయంగా మా ఆయన్ని కర్రతో కొట్టి చంపేసిలా ఉన్నారు సార్. మీరు తొందరగా రండి సార్, తొందరగా రండి సార్. ఏంటి శ్వేత నువ్వు చెప్పేది? బామ్మ వాళ్ళ కొడుకుని కర్రతో కొట్టావా? అక్క ప్లీజ్ అక్క, నువ్వు వెంటనే బయలుదేరు. ఆదిత్య భవన్ తీసుకుని ఇక్కడికి వచ్చాయి. నా కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఇక్కడ ఏమవుతుందోనని చాలా భయం వేస్తుంది. బామ్మ వాళ్ళు కూడా భయపడుతున్నారు. ప్లీజ్ అక్క, త్వరగా రా అక్క. సరే సరే, నేను వెంటనే బయలుదేరుతున్నాను. నువ్వేం టెన్షన్ పడకు, సరేనా? అలాగే అక్క. ఏంటమ్మా ఏమైంది? పద్మావతి వస్తుందంటనా? వస్తుందంట బామ్మ. ఇప్పుడే బయలుదేరుతానని చెప్పింది. ఆదిత్య, ఏంటి పద్మావతి, ఏం జరిగింది? ఎందుకంత టెన్షన్ అవుతున్నావు? మనం అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి ఆదిత్య. ఇప్పుడా? అవును, ఇప్పుడే. కానీ జాతర ప్రారంభం కాబోతోంది కదా, ఇప్పుడు ఇంటికి వెళ్ళడం ఏంటి? ఆదిత్య, ఇంటి దగ్గర కొంపలు అంటుకున్నాయి. శ్వేత బామ్మ వాళ్ళ కొడుకుని కర్రతో కొట్టిందంట. అతను చావు బతుకుల్లో ఉన్నాడంట. ఏంటి పద్మావతి నువ్వు చెప్పేది? అవును, ఇప్పుడే శ్వేత ఏడుస్తూ మాట్లాడింది. మనం తొందరగా వెళ్ళాలి. పదాదిత్య. సరే అది మీరు పద. పద్మావతి.
వాళ్ళకేం కాదండి. పోలీసులకి ఫోన్ చేశాను కదా, ఇప్పుడు వస్తారు. వీళ్ళని జైలుకి తీసుకెళ్తారు. అదిగో అక్క వాళ్ళు వస్తున్నారు. అక్క శ్వేత, నువ్వేం భయపడకు, నేను వచ్చాను కదా, నీకేం కాదు, ఏడవకు. అలాగే అక్క. అదిగో మాటల్లోనే వచ్చారు, రండి. ఎవరమ్మా కంప్లైంట్ ఇచ్చింది? ఎవరు? వీళ్ళే సార్. ఏంటమ్మా, ఏంటి ప్రాబ్లం? అతన్ని కొట్టింది ఎవరు? ఇదిగో అదే సార్, నా భర్తని పొట్టని పెట్టుకోవాలని చూసింది అదే. దీన్ని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పడేయండి. వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళండి సార్, తీసుకెళ్ళండి. ఆవిడ చెప్పింది నిజమేనా? అతని మీద హత్య ప్రయత్నం చేసింది నువ్వేనా? నేనే సార్. ఎందుకు చేసావు? నేను చెప్తాను ఎస్ఐ గారు. వాడు నా కొడుకు. ఇన్ని రోజులు నన్ను తల్లినని చూడకుండా రోడ్డు మీద గెంటేసి ఇప్పుడు నా ఆస్తి విలువ పెరిగేసరికి నా మీద ప్రేమ చూపించడానికి వచ్చాడు. వాడి పన్నాగు నాకు అర్థమై నేను వాడితో రానని చెప్పాను. అయినా వినకుండా నా ఇంటికొచ్చి నాతో దురుసుగా ప్రవర్తించాడు. నన్ను కొట్టబోతుంటే తనే ఇంకేం చేయలేక కర్రతో కొట్టింది. అవును సార్, నేను మా బామ్మని కాపాడాలనుకున్నాను కానీ అతన్ని చంపాలనుకోలేదు. నేనేం అతన్ని కావాలని కొట్టలేదు. అవును ఎస్ఐ గారు, దానికి మేమంతా సాక్ష్యం. కావాలని ఇంటికొచ్చి మాతో గొడవ పడి ఎంత రచ్చ చేస్తున్నాడు. చూసారా సార్, కన్న తల్లయుండి ఎలా మాట్లాడుతోందో. ముందా ముసల్దాన్ని తీసుకెళ్లి లోపలేయండి సార్. నోర్మోయ్, ఇంకొక మాట మాట్లాడావంటే వాళ్ళని కాదు, ముందు మిమ్మల్ని తీసుకెళ్లి లోపల వేయాల్సి వస్తుంది. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? ఆడవాళ్ల మీద దౌర్జన్యం చేసిందే కాకుండా ఇంకా మీ ఇష్టానికి మాట్లాడుతున్నారా? చూడండి బామ్మ, మీరు కంప్లైంట్ రాసివ్వండి. ఇక జీవితంలో మీ జోలికి రాకుండా చేస్తాం. వద్దు సార్, వాడిని వదిలేయండి. వాడి పాపాను వాడే పోతాడు. వాడు గడ్డి తిన్నాడని నేను తినలేనుగా. చూసావా, అది తల్లి ప్రేమంటే. తనని కష్టపెట్టాలని నువ్వు చూస్తే నువ్వు జైలుకెళ్తే ఎక్కడ కష్టపడతావో అని కేసు వద్దంటోంది. తల్లి గొప్పతనాన్ని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ తనకు మీ వల్ల మాత్రం కన్నీరు రానివ్వకండి. అయినా వాళ్ళు ఏమడుగుతారు? ఆకలేసినప్పుడు ఒక ముద్ద అన్నమే కదా, అది కూడా మీకు భారమైందా? తొమ్మిది నెలలు నిన్ను మోసి కన్నందుకు ఇదేనా నువ్వు తీర్చుకునే రుణం? సారీ సార్. నర్మయ్, నీకు సారీ చెప్పే అర్హత కూడా లేదు. వెళ్ళు. ఇంకొకసారి ఇది రిపీట్ అయిందో చంపేస్తాను. పో.
చాలా థ్యాంక్స్ సిఐ గారు. ఇట్స్ ఓకే. చూడండి, ప్రమాదాలు ఎదురైనప్పుడు ఓ ఆడపిల్లల డిఫెండ్ చేసుకోవటం మంచిదే. కానీ మరీ ఇలా శివంగిలా రెచ్చిపోయి జీవితాల్ని పాడు చేసుకోకూడదు. అర్థమైందా? అలాగే సార్. బై ద వే, నా పేరు కార్తీక్. ఈ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్ఐని. ఇక మీదట ఏ ప్రాబ్లం ఉన్నా నాకు ఇంటిమేట్ చేయండి. అలాగే సార్. వస్తానండి. బామ్మగారు, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా, ఇక పదండి అందరం జాతరకి వెళ్దాం. అదేంటి బైక్ మీద? అబ్బా, అందరికీ క్యాబ్ బుక్ చేస్తానులే. అలాగే బాబు, పదండి వెళదాం. మహాలక్ష్మి, వస్తున్నానండి. ఇప్పుడే కదండి పిలిచింది, అప్పుడే అంత తొందర అయితే ఎలా? తొందరపడకుండా ఎలా ఉంటాం మహాలక్ష్మి? అమ్మవారి ప్రసాదం ఎప్పుడెప్పుడు ఆరగించాలని అందరూ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. నీకేం తెలుసు? అవునన్నయ్య, నేను కూడా వెయిట్ చేస్తున్నాను. కాకపోతే అమ్మవారి ప్రసాదం అని కాదు, మా అమ్మ చేత్తో చేసిన ప్రసాదం అది. తొందరగా అందరికి పెట్టక్క, లేకపోతే ప్రసాదం గిన్నె లాగేసుకునేలా ఉన్నారు. ఒక్క నిమిషం ఓపికగా ఉంటే అందరికి పెడతాను, సరేనా? అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. తినేచ్చానయ్యా? ఒక్క నిమిషం వీరేంద్ర. ఏంటి లీలా, ఏమైంది? ఏం కాలేదు కాబట్టే ఒక్క నిమిషం ఆగమన్నాను. ముందు ఈ ప్రసాదం అక్క ఎలా చేసిందో నేను రుచి చూస్తాను. బాగుంటే అప్పుడు మీరు తినొచ్చు. హలో వదిన గారు, ఏం మాట్లాడుతున్నారు? అక్కడ ప్రసాదం చేసింది ఎవరు అనుకుంటున్నారు? మా అమ్మ. ప్రసాదాలు చేయడంలో పోటీ పెడితే ఆస్కార్ అవార్డు వస్తుంది తెలుసా? అవార్డు వస్తుందో రివార్డు వస్తుందో తిని నేను చెప్తాను కదా మర్ది గారు. ఎందుకంత తొందర? వెయిట్ చేయండి. సరే కానీ. సరేమ్మా, తొందరగా తిని ఎలా ఉందో చెప్పు. అలాగే బావగారు.
ఏంటమ్మా అలా అయిపోయావేంటి? ఏం లీలా, ప్రసాదం బాగోలేదా? బాగుందని అబద్ధం చెప్పలేనక్క. అద్భుతంగా ఉంది. ఒక్క నిమిషం చంపేశావు కదా. నిజంగానే బాగోలేదని ఎంత కంగారు పడ్డానో తెలుసా? కంగారెందుకక్క? నువ్వు ప్రసాదాలు బాగా చేస్తావని నీకు తెలుసు కదా. తెలుసనుకో, కానీ కొన్నిసార్లు లెక్క తప్పుతుంది కదా. అదేం లేదక్క. ఆల్రెడీ గుడి జాతరలోనే ప్రసాదాలు పెట్టినప్పుడు నేను టేస్ట్ చేశాను. మీ అందర్నీ సరదాగా ఆట పట్టిద్దామని ఇలా చేశాను, అంతే. నిజానికి ఈ రోజు జాతరలో భక్తులందరూ మన ప్రసాదాల గురించి, జాతర వైభోగాల గురించే మాట్లాడుకుంటున్నారు, తెలుసా అక్క? నిజంగా బావగారు చాలా గ్రేట్ అక్క. జాతరలో ఏ గొడవలు అల్లర్లు లేకుండా చాలా చక్కగా జరిపించారు. మీరు సూపర్ బావగారు. ఇందులో నా గొప్పతనం ఏం లేదు లీలా. ఈసారి జాతర ప్రశాంతంగా జరగడానికి మూల కారణం ఇదిగో మీ అక్క మహాలక్ష్మి. ఏంటి బావగారు మీరనేది? అవునమ్మా, భార్యను కార్యేషు దాసి కరణేషు మంత్రి అంటారు. ఈరోజు నిజంగానే మీ అక్క మంత్రిలాగా సలహా ఇచ్చింది, తెలుసా? జాతరలో అల్లర్లకు చోటు లేకుండా వాలంటీర్లని, ఎన్సీసీ వాళ్లను పెట్టించి జాతరని శాంతియుతంగా జరిగేలా చేసింది. అయితే మా అమ్మకి తాలియా క్లాప్స్. ఇందులో నేను ప్రత్యేకంగా చేసిందేం లేదండి. అందరం ఉమ్మడిగా కష్టపడ్డాం కాబట్టే అంతా సవ్యంగా జరిగింది. జాతర సంబరంలో మన ఇంటిల్లిపాది అందరి కృషి ఉంది. అంతే, ఆ అమ్మవారి దయ వల్ల అంతా మంచి జరిగింది. ఎప్పటికీ మనం అంతా ఇలాగే కలిసి ఉంటే ఇంకా ఎన్ని జాతరలైనా సంతోషంగా జరుపుకోవచ్చు. ఆ అమ్మవారి దయ ఎప్పుడూ మన మీద ఉండాలి. ఆదిత్య పద్మావతుల పెళ్లి కూడా ఎలాంటి ఆటంకం లేకుండా జరిగితే నాకంతే చాలు. అందరూ ప్రసాదం తీసుకోండి. సంపత్, ఏం చేస్తున్నావు? నన్ను జైలు పాలు చేసి నా జీవితాన్ని ఇలా కటకటాల మధ్యుంచిన ఆ కేశవ్ గాడి బొమ్మను గీస్తున్నాను ఉస్మాన్ భాయ్. వీడు నా జీవితంలో చాలా అన్యాయాలు చేశాడు. వీడి తీర్పు కారణంగా నా చిన్నప్పుడు మా అమ్మా నాన్న దూరమయ్యారు. ఇప్పుడు వీడి తమ్ముడు కారణంగా నా జీవితం నాశనమైంది. వదలను ఉస్మాన్ భాయ్, వీణ్ణి అస్సలు వదలను.
అందుకే వీడి బొమ్మను గీస్తున్నాను. శత్రువులు కళ్ళ ముందు ఉన్నప్పుడే కదా మన పగ 10 పెరుగుతుందంటారు. అందుకే గీస్తున్నాను. నేను ఈ జైలు గోడలు దాటిన మరుక్షణమే వాణ్ణి, వాడి కుటుంబాన్ని ఎలా నరకం అనుభవించేలా చేస్తానో నువ్వు చూస్తూ ఉండు. శత్రువు కనిపిస్తే చంపాలి తప్ప వాడితో ఆటలాడుకోకూడదు. ఆడుకోవాలి భాయ్, వీడితో ఆటలే ఆడుకోవాలి. వాడు నాకు చేసిన అన్యాయాలన్నింటికీ ప్రతీకారం తీర్చుకోవాలంటే వీడు చావకూడదు భాయ్, వీడు బతికే ఉండాలి. వీడి కళ్ళ ముందు వీడి తమ్ముళ్ళని, వీడి మరదళ్ళని ఒక్కొక్కరిగా చంపేస్తూ ఉంటే ఏమీ చేయలేక వీడి కళ్ళలోంచి కన్నీళ్లకు బదులుగా రక్తం కారాలి. అది నా కోరిక. ఉస్మాన్ భాయ్, ఇప్పటి వరకు నువ్వు నాకు చాలా సహాయాలు చేశావు. ఇంకొక సాయం చేస్తావా? ఏం కావాలి సంపత్? నీకోసం ఏదైనా చేస్తాను, చెప్పు. పెద్దగా ఏమి వద్దు భాయ్, ఒక్క ఫోన్ కాల్ చేయాలి. ఫోనా? అవును భాయ్, నేను అర్జెంటుగా ఒక వ్యక్తితో మాట్లాడాలి. అరేంజ్ చేయగలవా? ఇదిగో మాట్లాడు. నేను ఎవరైనా వస్తే చెప్తాను. రేయ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. కేశవా, నన్ను జైలుకు పంపించి నువ్వు జాతర సంబరాలు చేసుకుంటున్నావు కదూ, ఇప్పుడు మొదలవుతుందిరా నీకు అసలు జాతర. అంటే మీరింకా చెప్పలేదా? మీకు చెప్పమని పదే పదే చెప్తున్నా మీరెందుకు చెప్పడం లేదు? చూడండి, మీరిప్పుడు చెప్పినా చెప్పకపోయినా నష్టం మీకే. ఎందుకంటే డెలివరీ టైంలో ఎవరో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో ఉండగలరు. వీలైనంత తొందరగా నిజం చెప్పి కనీసం నందిని ఒక్కదాన్నైనా బతికించుకోండి. లేదంటే ఆల్ ఆఫ్ సడన్ గా విషయం తెలిస్తే ఆ షాక్లో తనకేమైనా అవ్వచ్చు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.